నిత్యా, అమ్మా నిత్యా, ఎక్కడికి వెళ్ళావమ్మా? బయటికి వద్దు అంటే వినవు. వచ్చిన దానివి ఊరికే ఉండకుండా నన్ను వదిలి ఎక్కడికో వెళ్ళిపోయావు. నువ్వు అలా కనపడకుండా పోయేసరికి గుండెల్లో రాయి పడ్డట్టయింది. అయినా తప్పు నీది కాదు, నాది. నీ విషయం తెలుసు కూడా నిన్ను బయటికి తీసుకెళ్లడం నాది బుద్ధి తక్కువ. హలో మేడం. హలో, ఏంటి? నా సంగతి ఏంటి? ఉండవయ్యా, నువ్వు రా తల్లి. ఇంటిని చూస్తుంటే లెవెల్ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ సంగతి తెలుసుంటే 25,000 కాదు 25 లక్షలు అడిగి లెవెల్ చేసి ఉండేవాడిని. ఏమయ్యా, నువ్వు అసలు మనిషివేనా? కాదు, డబ్బు మనిషిని. అర్థమవుతోంది. లేకపోతే పాపం పిచ్చి పిల్ల. ఆ అమ్మాయికి సంబంధించిన మనుషులు ఎంత బాధపడతారో అని కనీసం జాలి కూడా లేకుండా డబ్బు తీసుకొని ఆ అమ్మాయిని అప్పచెప్తున్నావు. నువ్వు డబ్బు మనిషివని అర్థమవుతోంది. నా సంగతి వదిలే, నువ్వు అసలు ఆడదానివేనా? ఎవరితో మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? దుర్గమ్మతో మాటలు జాగ్రత్తగా రాని. నోరుంది కదా అని అరవడం కాదు. నిజంగా ఆడదానివైతే అరే పాపం పిచ్చి పిల్ల నాతో పాటు బయటకొచ్చింది, జాగ్రత్తగా చూసుకుందామన్న జ్ఞానం కూడా లేదా నీకు? నీకు జాగ్రత్త లేదు కాబట్టే అశ్రద్ధతో అమ్మాయిని మిస్ చేసుకున్నావు. నాకు డబ్బు మీద జాగ్రత్త ఎక్కువ కాబట్టి అమ్మాయిని అప్పగించి క్యాష్ చేసుకున్నా. లెవెల్ సరిపోయింది. ఇంతకీ ఈ ఇల్లు తమరిదేనా? నీకెందుకయ్యా? అమ్మాయిని అప్పగించావు, డబ్బు తీసుకున్నావు, లెవెల్ సరిపోయింది కదా, వెళ్ళా. ఆకారంతో పాటు ఎటకారం కూడా ఎక్కువే. ఎక్కువ మాట్లాడావంటే మడత పెట్టేస్తాను. అబ్బో, హలో పెద్దమ్మా, నిత్యం తీసుకొచ్చి అప్పగించాడా? తీసుకొచ్చాడు బాబు. డబ్బు తీసుకొని వెళ్ళిపోమంటే మిడిగుడ్లేసుకొని చూస్తున్నాడు. వింటే బాధపడతాడు. ఫోన్ తనకివ్వు. నీకే ఫోన్. చిబ్బాస్, చాలా థ్యాంక్స్. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందోనని చాలా టెన్షన్ పడ్డాం. తను దొరక్కపోతే చాలా ప్రాబ్లం అయ్యేది. నాకు థ్యాంక్స్ ఎందుకు బాస్? డబ్బు చేతిలో పడితే చాలు. డబ్బు వచ్చింది, మ్యాటర్ క్లోజ్. చాలా సహాయం చేసావు. ఎప్పుడైనా నీ అవసరం పడుతుందేమో, నీ ఫోన్ నెంబర్ చెప్పు. నా నంబర్ నీకెందుకు బాస్? నేనెవరితోనూ రిలేషన్స్ మెయింటైన్ చేయను. నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావు కదా, ఎప్పుడైనా అవసరం పడితే. సరే బాస్, నంబర్ రాసుకో. 9652233311. ఓకే, థ్యాంక్ యూ.